హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. మన ఇంట్లో గ్యాస్ పొయ్యి చిన్న మంట వస్తుంటే చిటికెలో 5 నిమిషాల్లో ఈజీగా మనమే సులభంగా రిపేర్ చేసుకోవచ్చండి. ఏ స్టవ్ రిపేర్ వాళ్ళని పిలవకుండా వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అడుగుతూ ఉంటారండి. మనం ఇవ్వలేం కదా, మనమే చిటికెలో ఇంట్లో ఈజీగా స్టవ్ రిపేర్ చేసేసుకుందామండి. బర్నర్స్ కాలిపోయి ఉన్న స్టవ్ చూడండి, మంట సరిగ్గా రాకపోయినా చిన్న మంట వచ్చినా ఎర్రగా వస్తున్నా ఇంట్లోనే మంట సరిగ్గా రాక స్టవ్ సరిగ్గా ఎలగక నల్లగా వచ్చేస్తూ ఉంటాయండి వంట పాత్రలన్నీ. చూడండి సరిగ్గా రావట్లేదు, చూస్తున్నారు కదా మంట మీరే. మనమే ఇంట్లోనే చిటికెలో స్టవ్ రిపేర్ చేసుకోవచ్చండి. ఆ వీడియో ఏంటో మనం ఇప్పుడు చూసేద్దామండి. బండకున్న రెగ్యులేటర్ని ఆఫ్ చేసి మనమైతే స్టవ్ని రిపేర్ చేద్దామండి. అలా చేయకూడదండి. చూడండి ఇక్కడికి వస్తుంది కదండి, గ్యాసు సరిగ్గా ఎలగట్లేదు కదా. మనకి కావాల్సిన ఐటమ్స్ ఒక కటింగ్ బిలేర్ ఉంటే చాలండి. అలాగే ఒక పిన్నీస్ అండి, పిన్నీస్తో కానీ సూదితో కానీ చిటికెలో రిపేర్ చేయవచ్చండి. మనము తక్కువ మంట వస్తుంటే ఎక్కువ మంట వచ్చేలాగా ఈ సూదితోనేనండి మనం చేసేది. చిటికెలో కొత్త స్టవ్ లాగా వచ్చేస్తుందండి, మంట ఎక్కువగా వస్తుంది, వంట కూడా తొందరగా పూర్తయి. కొబ్బరి నూనె కూడా తీసుకుందామండి. అది ఎందుకంటే నట్లు టైట్గా ఉంటే తుప్పు పట్టి ఉన్న ఈ ఆయిల్ వేస్తే తొందరగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ తీసేసిన తర్వాత స్టవ్ను తలకిందులుగా చేసుకుందామండి. మనమే ఇంట్లో మనమే రిపేర్ చేద్దాము. చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ నట్లు టైట్గా ఉంటాయి, తుప్పు పట్టి ఉంటాయి కాబట్టి మనం కొబ్బరి నూనె వేసిన తర్వాత అలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి మనము నట్లను తీద్దామండి. తొందరగా వచ్చేస్తాయి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే. మంట కూడా ఎక్కువ వస్తుంది. ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మా వీడియో చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. కటింగ్ బ్లేడ్ పెట్టి ఇలా తిప్పి తీసేద్దామండి. చూడండి కొబ్బరి నూనె వేయటం వల్ల నట్లు ఎంత తొందరగా వచ్చేసాయో మీరే చూశారు కదండి. చిన్న బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని కొంచెం విమ్ జెల్లుని యాడ్ చేసుకుందామండి. ఇది ఎందుకు ఏంటి అంటే స్టవ్కున్న జట్లను క్లీన్ చేద్దామండి. నేను ఒక పొయ్యి రిపేరే చూపిస్తున్నానండి, పక్కన పొయ్యి క్లోజ్ చేసేసానండి. వీటిల్ని జట్లు అంటారండి. ఆ జట్ను రిపేర్ చేద్దామండి. అందులో చాలా దుమ్ము ఉంటుందండి. తీసిన తర్వాత క్లీన్ చేసుకుందాము. ముందు ఈ జట్ని స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చూడండి. సూదితో ఇలా గుచ్చితే దాంట్లో ఉన్న దుమ్ము మొత్తం బయటకు వచ్చేస్తుందండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విమ్ జెల్ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కుందామండి. ఇలా కనుక చేస్తే మంట చాలా ఎక్కువగా వస్తుందండి. సూదితో కానీ పిన్నీస్తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఈ రంధ్రంలో కూడా ఇలా సూది ఇలా చేస్తే కనుక చాలా దుమ్ము అంతా, మట్టి ఉన్న దుమ్ము ఉన్న ఇట్టే వచ్చేస్తుందండి. ఇలా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మంచినీటిలో కూడా కడుక్కున్న తర్వాత వాటర్ లేకుండా చూసి మనం మళ్ళీ దీనికి ఈ స్టవ్కి ఈ జెట్ని ఫిట్ చేద్దామండి. మనం జాగ్రత్తగా చెయ్యాలండి, గ్యాస్తో పని కదండి, జాగ్రత్తగా ఫిట్ చేయాలి. చూడండి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కటింగ్ బ్లేడ్ తీసుకొని టైట్గా ఈ జట్ను తిప్పుదామండి. చూస్తున్నారు కదా గట్టిగా అయిపోయిందండి. ఇప్పుడు అన్నీ మళ్ళీ ఫిట్ చేసేద్దామండి. ఈ నట్లు బిగిద్దాము. తర్వాత గ్యాస్ బండని ఒకసారి చెక్ చేసుకుందామండి. కొత్త బండ అయితే అందులో రబ్బర్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే ఈ స్టవ్కి మనము ఈ గ్యాస్ బండ ఫిట్ చేశాకే మనం వెలిగిద్దామండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే రెగ్యులేటర్ చూడండి గట్టిగా ఉందా లూజ్గా ఉందా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనము ఈ స్టవ్కి ఈ రెగ్యులేటరు బిగిద్దామండి. ఈ ట్యూబ్ని చూడండి అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటేనే మనము
వెలిగిద్దామండి. చూడండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి, జాగ్రత్త. స్టవ్ దగ్గర, గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలా గనక ఇంట్లోనే మనం రిపేర్ చేసుకుంటే చిటికలో రిపేర్ అయిపోతుందండి. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ గ్యాస్ స్టవ్ని రిపేర్ చేసామండి. మంట చూడండి ఎలా వస్తుందో, మీరే ప్రూఫ్ చూడండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో చూసి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చూడండి ఎక్కువ మంట ఎలా వస్తుందో. మీరు ఇంట్లో ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి. మా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే గ్యాస్ స్టవ్ను రిపేర్ చేసాం కదండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. మంట ఎర్రగా ఉన్న, స్టవ్ సరిగ్గా వెలగకపోయినా చిన్న చిట్కా ఉపయోగించండి ప్లీజ్ అండి.